హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి డోనట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అది కూడా ఇంట్లో ఉండే వాటితోనే చేసి చూపించబోతున్నానండి. ఓవెన్ లేకోకుండా అలాగే ఈ ఈస్ట్ లేకోకుండా కూడా మనము చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి డోనట్స్ని. ఈ డోనట్స్లో ఎగ్ను కూడా యూస్ చేస్తారండి. నేను ఎగ్ను కూడా వేసుకోకుండా చూపించబోతున్నాను. అచ్చము బేకరీ స్టైల్లోనే ఉంటాయండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి చేయడం కూడా పెద్ద కష్టమేం కాదండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇంట్లో ఉండే వాటితోనే. మరి ఇక లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మైదా పిండిని వేసుకోండి. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండినైనా వాడచ్చు. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని, అలాగే చిటికెడంతా వంట సోడాని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోండి. 1/2 కప్పు పెరుగును తీసుకోండి. పెరుగును ఒకేసారి వేయకుండా 2 లేదా 3 సార్లు దాకా 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని కలుపుకోవాలి పిండి అనేది. ఇలా 3 టేబుల్ స్పూన్ల దాకా పెరుగును వేసుకొని ఇలా ఒకసారి బాగా కలపండి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మరొక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా మరి కాస్త పెరుగును కూడా వేసుకోండి. ఇలా మరొకసారి పెరుగును వేసి ఇప్పుడు మళ్ళీ బాగా కలపండి. ఈ పిండి ముద్దలా తయారయ్యేంత వరకు వేసుకోవాలి. మీకు ఎంత అయితే కావాలో అంత పెరుగునే వేసుకుని పిండిని బాగా కలపండి. నేను ఇందులోకి ఎలాంటి నీళ్ళను వేసుకోవట్లేదండి. నీళ్ళను వేసుకోకుండా ఓన్లీ పెరుగుతో మాత్రమే పిండిని కలుపుతున్నాను. నేను తీసుకున్న 1/2 కప్పు పెరుగు మొత్తం నాకు ఈ పిండి కలపడానికి సరిపోయిందండి. చూడండి, పిండి అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి స్టిక్కీలా ఉండాలండి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా ఉండడం కోసము 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసేసి ఇలా పైన మొత్తం ఇలా అప్లై చేయండి. ఇలా కలుపుకున్న ఈ పిండిని పక్కన ఉంచి 20 నిమిషాల పాటు నాననివ్వాలండి. చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా పల్చగా ఉండాలండి. చపాతీ పిండిలా గట్టిగా ఉండకూడదు. ఇలా కలుపుకున్న ఈ పిండిని 10 నుండి 15 నిమిషాల పాటు బాగా నాదుకోవాలండి. ఈ పిండిని మీకు బౌల్లో నాదుకోవడం కష్టంగా ఉంటే గనక చపాతీ పీట మీద నాదుకోండి పిండిని. ఇలా ఎంత బాగా పిండిని నాదుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయండి డోనట్స్ అనేవి. చూడండి, 15 నిమిషాల పాటు ఇలా చేయడం వల్ల సాఫ్ట్ డో అనేది తయారవుతుందండి. ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది. ఇప్పుడు ఈ పిండిని మనము ఒక మూత పెట్టేసుకొని ఒక 30 నిమిషాల పాటు పిండిని బాగా నాననివ్వండి. 30 నిమిషాల తర్వాత చూడండి, పిండి అనేది డబల్ సైజ్ అయింది కదండి. ఇప్పుడు మరొక్కసారి బాగా పిండిని నాదుకోండి. ఇలా కలుపుకున్న ఈ పిండిని 2 ఈక్వల్ పార్ట్స్ కింద చేసుకోండి. ఈ పిండి ముద్దను చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలండి. ఇలా చపాతీ పీటను తీసుకుని దాని మీద పొడి పిండిని చల్లుకుంటూ మనం కలుపుకున్న పిండి ముద్దను పెట్టేసుకొని చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలండి. ఈ పిండి ముద్దను మధ్యలో పొడి పిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోవాలండి. లేదంటే పిండి మొత్తము స్టిక్కీలా తయారైపోతుంది. అలా స్టిక్కీలా అవ్వకుండా పొడి పిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసేటప్పుడు పిండిని ఇలా తిప్పుకుంటూ రోల్ చేసుకోవాలండి. అలా అయితే సేమ్ చుట్టూరా ఒకటే మందంగా ఉంటుందండి పిండి. ఇలా 1 ఇంచు మందంగా రోల్ చేసుకోండి. ఇప్పుడు వీటిని డోనట్ షేప్లో కట్ చేసుకోవాలి. మీ దగ్గర డోనట్ కటర్ కనుక ఉంటే దాన్ని యూస్ చేయండి. మీ దగ్గర అది లేకపోతే కనుక ఇలా సింపుల్గా ఇంట్లో వాడే వాటితోనే ఇలా మనము కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ చిన్న కప్పు తీసుకొని కట్ చేసుకున్నాను. ఆ తర్వాత బాటిల్ది పైన ఉండే క్యాప్తో మళ్ళీ మధ్యలో ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఈజీగా డోనట్ షేప్ అనేది వచ్చేస్తుందండి. మీకు ఒకవేళ అంచున అతుక్కున్నట్టు కనుక ఉంటే మరి మనము పొడి పిండిని డిప్ చేసేసుకొని మళ్ళీ మనం నీట్గా కట్ చేసుకుంటే వచ్చేస్తుందండి. ఇలా మిగిలిన పిండిని మళ్ళీ రోల్ చేసుకుని మళ్ళీ డోనట్ షేప్ని కట్ చేసుకొని చేసుకోవచ్చండి. ఇలానే సేమ్ ప్రాసెస్తో మిగిలిన పిండిని కూడా డోనట్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యే లోపల మనము పక్కన ఇలా లోతైన గిన్నె కానీ లేదా లోతైన ప్లేట్ను కానీ తీసుకోండి. ఇందులోకి డార్క్ చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ప్లేట్లోకి వేసుకోండి. ఇలా చాక్లెట్ని కట్ చేసుకొని ప్లేట్ని పక్కన ఉంచుకోండి. ఆ లోపల మనకు ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు ఇందులోకి డోనట్స్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా హీట్గా ఉండకూడదండి. అలా అయితే డోనట్స్ పైన మొత్తం తొందరగా కలర్ వచ్చేస్తుందండి, లోపల అనేది ఉడకదు. అందుకోసమే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి డోనట్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోండి.
ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని డోనట్స్ను వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక్కొక్కటే వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. రెండు పక్కల కూడా ఈవెన్గా డీప్ ఫ్రై అయ్యేటట్లా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. సో డోనట్స్ని రెడీ చేసుకున్నాం కదండి. వీటి మీద గార్నిషింగ్ కోసము డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని లేదా వైట్ చాక్లెట్ కాంపౌండ్ని కానీ తీసుకోండి. ఇలా ప్లేట్లో కట్ చేసి రెడీగా ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు ఈ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. ఈ చాక్లెట్ని డబుల్ బాయిల్ చేసుకుని చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలండి. ఒక గిన్నెలో ఇలా నీళ్ళను వేసి బాగా మరలించుకోవాలండి. నీళ్ళు మరలేటప్పుడు మనము తీసుకున్న డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని వేసి మెల్ట్ చేసుకోవాలి. చాక్లెట్ని డైరెక్ట్గా కనుక మెల్ట్ చేసుకుంటే అడుగున మాడిపోతుందండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పాలను వేసి చాక్లెట్ని మెల్ట్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్లోనే వైట్ చాక్లెట్ని కూడా మీరు కావాలనుకుంటే ఇలాగే మెల్ట్ చేసుకొని డోనట్స్కి గార్నిషింగ్ చేసుకోండి. ఇలా మెల్ట్ చేసుకున్న ఈ చాక్లెట్ని పక్కకు తీసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న డోనట్స్ని ఇందులోకి ముంచుకోండి. ఇలా డోనట్ని సగం వరకు డిప్ చేసుకోండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న డోనట్స్ అన్నిటినీ కూడా చాక్లెట్ సిరప్లో ఇలా డిప్ చేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి ఉంచుకోండి. ఇప్పుడు వీటి మీద స్ప్రింక్లర్స్తో డెకరేషన్ చేసుకుందామండి. ఈ స్ప్రింక్లర్స్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి నేను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు చాక్లెట్ ఐటమ్స్ ఏవి చేసుకున్నా కూడా ఇవి బాగా పనికొస్తాయండి. పైనుండి డెకరేషన్ చేసుకోవచ్చు. కేక్లో కూడా మనము పైనుండి డెకరేషన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. నేను ఇక్కడ 4 రకాల స్ప్రింకిల్స్ని అయితే తీసుకున్నానండి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డోనట్స్ మీద స్ప్రింకిల్ చేసుకోండి. మీరు ఇంకా వైట్ కాంపౌండ్ కనుక యూస్ చేస్తే దాని మీద మనము డార్క్ కాంపౌండ్ చాక్లెట్స్తో లైన్స్ కూడా వేసుకోవచ్చండి. అలా కూడా డెకరేషన్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా అన్ని టైప్స్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి డోనట్స్ని. ఇలా ఇంట్రెస్టింగ్గా తయారు చేసి పార్టీ టైంలో కానీ ఇంట్లో చిన్న చిన్న బర్త్డే పార్టీస్లో కానీ సూపర్గా ఉంటాయండి. ఇంకా పిల్లలకు కానీ సర్వ్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదండి, ఇంట్లోనే డోనట్స్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.